నమస్తే. బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో పైన, అలాగే ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించినటువంటి ఈ లోకల్ బాడీ ఎన్నికల కోసం తీసుకొచ్చినటువంటి నోటిఫికేషన్ పైన కూడా హైకోర్టు స్టే విధించింది. అసలు ఈ అంశాన్ని గురించి కాస్త క్లుప్తంగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. మురళి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హైకోర్టు స్టే విధించడం పైన ఏ పార్టీ వర్షన్ ఆ పార్టీ చెప్పుకుంటోంది? ఇందులో అసలు బీసీలకు నిజంగా రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉందా అనేటువంటి ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. కోనంనేని సాంబశివరావు లాంటి వాళ్ళు బీజేపీ అసలైన దోషం చెప్పి బీజేపీ మీద పడుతున్నారు. ముందుగా మీ స్పందన ఏంటి సార్? అంటే ఎవరు కూడా దీంట్లో రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం లేదు. మీరు బాధ్యత అని ఆ వాలీబాల్లో బాల్ వస్తే కనుక తమ దగ్గర ఉంచుకోకుండా తీసి పక్క వాళ్ళకి పాస్ చేయడం ఎట్లా ఉంటుందో అటువంటి ఒక గేమ్ లాగా ఆడుతున్నారు తప్పితే ఎవరు కూడా కమిటెడ్ గా ఇది చేద్దాము అనేటువంటిది పెద్దగా కనిపించడం లేదు. అన్ని పొలిటికల్ పార్టీ అలాగే ఉన్నాయి. కానీ మొదటి నుంచి ఈ విషయంలో హామీ ఇవ్వాలి ఇది అనేటువంటిది బీజేపీ అన్నాడు వ్యక్తం చేయలేదు, ఇవ్వలేదు కూడా. అబోవ్ 50 దాటాలి, చేయాలి బీసీలకు అనేటిది అయితే చేయలేదు. కులగణన జనగణన అనే విషయం వచ్చినప్పుడు ఓకే కులగణన అయితే చేద్దాము అనేది నిర్ణయమే తీసేశారు, ఆల్ ఇండియాలో చెప్పేశారు. కానీ 50% దాటాలి, బీసీల నంబర్ పెద్దది కనుక ఆ స్థాయిలో తమిళనాడులో చేసినట్టుగా చేయాలి అని బీజేపీ ఏం మాట్లాడలేదు ఎప్పుడు కూడా. అలాగే కేసీఆర్ ఏమో ఆల్రెడీ ఇది కాదు 50% కాదు అని తానే ఒక జీవో ఇచ్చేసాడు, చేసేసాడు. 50 బిలో తను చేసేసాడు. అయితే దాటాలి, ఎట్టి పరిస్థితుల్లో దాటాలి, చెయ్యాలి, మేము చేస్తాం కనుక మాకు ఓటేయండి అన్నవాళ్ళు ఎవరండి? కాంగ్రెస్ ఒకటే. కామారెడ్డి డిక్లరేషన్ అనే విషయం మాట్లాడతారు. కానీ కామారెడ్డిలో బహిరంగంగా చెప్పేశారు బీసీలు 42% లెక్కనే తేరలేదు అప్పటికి, కానీ 42% మేము రిజర్వేషన్స్ ఇచ్చేస్తాము కనుక 50 దాటుతాము, టోటల్ 67 వరకు వెళ్తుంది అని డిక్లేర్ చేసేసారు. వాళ్ళు కామారెడ్డిలో డిక్లేర్ చేశారు. కనుక ఇప్పుడు కాంగ్రెస్ బాధ్యత అది అలా ఇవ్వడాన్ని బీజేపీ సమర్థించింది, బీఆర్ఎస్ సమర్థించింది. మేము ఇస్తాము మాకు ఓటేయండి అని అయితే వాళ్ళు అనలేదు. కానీ మీరు ఇస్తాము అంటే మాత్రం మేము సపోర్ట్ చేస్తాం ఓకే అని అసెంబ్లీలో చేశారు. మరి పార్లమెంటులో కూడా మాకు మద్దతు ఇవ్వండి అని కాంగ్రెస్ ఏం అడగలేదే ఎక్కడ కూడా. మేము బిల్లు చేస్తాము మాకు మద్దతు ఇవ్వండి అని కేంద్రాన్ని కదా అడగాల్సింది. పార్లమెంట్ లో మాకు మద్దతు కావాలంటే ఎక్కడ కావాలి? పోయి మోడీని అడగాలి, లేకపోతే నడ్డాని అడగాలి, బీజేపీ కేంద్రాన్ని అడగాలి. ఎవరు అడిగారు? ఎవరైనా అడిగారా? కాంగ్రెస్ ఎప్పుడైనా అడిగిందా? జేపీ నడ్డా గారిని కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయానికి సంబంధించి ఇన్నిసార్లు వెళ్ళాడు కదా ముఖ్యమంత్రి, ఎన్నిసార్లు మోడీ గారిని కలిశారు కదా. మోడీ గారు పాపం ఎప్పుడు కూడా అపాయింట్మెంట్ డినై చేయలేదు కదా. మరి మీరు అన్నిసార్లు కలిసినప్పుడు ఈ ప్రపోజల్ పెట్టారా? పోనీ మీరు రాహుల్ గాంధీ దగ్గర పెట్టారా? అయ్యా మీరు ఆల్ ఇండియా ఇది కనుక మీరు నాయకులు కనుక మోడీ గారితో మాట్లాడండి, పార్లమెంట్ లో చర్చ చేయండి, అసలు దేశవ్యాప్తంగా దీని మీద పాలసీ ఎందుకు చేయకూడదు అని అడగొచ్చు కదా, దీన్ని చర్చనీయాంశం చేయొచ్చు కదా. ఎందుకు చేయలేదు? ఇప్పుడు మీరు షెడ్యూల్ 9 లో చేర్చాలి అనుకుంటే షెడ్యూల్ 9 లో చేరిస్తేనే ఇది అవుతుంది. తమిళనాడు చేసింది కనుక అయ్యింది. అది కూడా సమస్యలు ఉన్నాయి, కానీ అది కాకుండా ఇంకేమో ఇంటరిమ్ ఆర్డర్ మాత్రమే అది. సరే వాళ్ళు లాక్కొస్తున్నారు ఇన్నేళ్ల నుంచి, చాలా పగడ్బందీగా వాళ్ళు జనాభా లెక్క జనగణన కులగణన సరిగ్గా చేస్తున్నారు. ఎంపిరికల్ డేటా ఒకటి ఎప్పటికప్పుడు వాళ్ళు అందిస్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళ ఆ కమిట్మెంట్ తో ఉంది తమిళనాడు, అది మెచ్చుకోవాలి. కానీ మీరేం చేశారు? ఇస్తామని అనుకున్నప్పుడు ఇవ్వాలి కదా. ఇవ్వడానికి ఏమేం చేయాలనో అది చేయాలి కదా. మీరు తప్పకుండా డెడికేటెడ్ కమిషన్ వేయాల్సింది దానికి. ఆ తర్వాత కమిషన్ ఒక్కటి వేస్తే కుదరదు, దాని ఎంపిరికల్ డేటా కలెక్ట్ చేయాలి. వచ్చిన డేటాను అనలైజ్ చేసి మీరు కోర్టుకు సబ్మిట్ చేయాలి, లేదా ప్రభుత్వానికి మీ యొక్క దీంట్లో జీవో పెట్టాలి. అంటే మీ జీవోలో బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ పొలిటికల్ పవర్ ను ఎంజాయ్ చేయని వాళ్ళు, పొలిటికల్ పవర్ కు దూరంగా పెట్టబడిన వర్గాలు, పొలిటికల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో, ఇది పవర్
ఇప్పుడు షేరింగ్ ఆఫ్ ది పవరే కదా ఇది, మీరు మెరిట్ కాదు కదా ఇది. కనుక ఇది అవకాశం ఉంది ఇప్పటికి కూడా కోర్టులో ఫైట్ చేయడానికి. కనుక మీరు ఇచ్చిన ఎంపెరికల్ డేటా ఎట్లయితే తమిళనాడు ఇచ్చిందో ఆ విధమైన పద్ధతిలో మీరు ఈ బీసీలలో 56 పైన వచ్చింది కదా ఇప్పుడు లెక్క కలగణన చేస్తే, 56లో మీరు 42 ప్రామిస్ చేశారు, ఇస్తామంటున్నారు. అందులో ముస్లింలను కూడా ఇంక్లూడ్ చేశారు. ఇవన్నీ చేశారు, తప్పుల మీద తప్పులు చేశారు. అన్ని చేశాక కూడా ఎంపిరికల్ డేటాను ఏదైతే మీరు చేయాలనో, ప్రిపేర్ చేయాలనో, అనలైజ్ చేయాలనో, విశ్లేషణ చేసి మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, పవర్ కు దూరంగా ఉన్నటువంటి కమ్యూనిటీస్ మీరు ప్రూవ్ చేయాలి. దాన్ని జీవోలో సబ్మిట్ చేయాలి. ఇగో ఈ కులాలు ఎన్నటికీ వీళ్ళు వార్డు మెంబర్ గా కూడా వీళ్ళకి టికెట్ దొరకలేదు ఎన్నడు కూడా. కనుక ఇది అన్యాయము, కనుక న్యాయం చేయాలి అని మేము అనుకుంటున్నాము అని మీరు మీ డెడికేటెడ్ కమిషన్ నుంచి రిపోర్ట్ ఇప్పించాలి. అట్లేం లేదు, ఊరికే ధనాధన పరిగెత్తారు, 42% ఉంది అండి అని చెప్పేశారు, జీవో ఒకటి విడుదల చేశారు. కనుక ఇప్పుడు తప్పు పడుతున్నది మీ జీవోనే, ఎవరినో కాదు, ఎవరిని తప్పు పట్టడం లేదు. ఈ జీవోలోనే లోపం ఉందని అనుకోవాలా, లేదా ప్రభుత్వ చిత్తశుద్ధే అంతంత మాత్రంగా ఉందా? అంటే ఏదో హామీ ఇచ్చేసాం కానీ దాని సాధ్యాసాధ్యాలేంటి, దానికి ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్ళడమా, లేకపోతే కేంద్ర ప్రభుత్వంతో ముందుగా చర్చించడం, ఎందుకంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కావాలి కాబట్టి. తాంబూలాలు ఇచ్చినాము తనుక చావండి అన్నట్టుగా ఒక జీవో ఇచ్చాము, గవర్నర్ దగ్గర ఒకటి ఇది పెట్టాము, ఆయన పంపలేదు, పంపినా అక్కడ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది, లేకపోతే ఇది చేయలేదు. ఇక్కడ లేదు అనకుండా ఒక జీవో ఇచ్చాము, అది కోర్టులో లాగారు. ఇదేంటి నాకు అర్థం కాదు. మీరు చేయాలనుకుంటే చేయొచ్చు, మీరు చేయాలనుకుంటే అన్ని చేయొచ్చు. రాహుల్ గాంధీతో మాట్లాడి మోడీ గారితో కూర్చొని పార్లమెంట్ లో ఇచ్చేసి పార్లమెంట్ లో బిల్ పాస్ చేయడానికి మీరు ఎఫర్ట్స్ చేశారా, చేస్తే కాలేదా అనేది మీరు జవాబు చెప్పాలి ఈరోజు నేషన్ కు. ఎందుకంటే మోడల్ కాబోవాలనుకున్నారు కదా మీరు, రాహుల్ గాంధీ మీరంతా కలిసి దేశానికి ఇది మోడల్ గా చూపించాలి. ఇంకోటి ఎక్కడెక్కడైతే 50% దాటిన దగ్గర సక్సెస్ ఎక్కడైంది, తమిళనాడులో సక్సెస్ అయింది. ఎందుకు సక్సెస్ అయింది? బీహార్ లో ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది? ఇవన్నీ విషయాలు మరి మీరు విశ్లేషణ చేయాలి కదా. ఇవేమి చేయలేదు, ఏమి చేయకుండా ఊరికే ఒకటి తీసుకొచ్చి పెట్టేస్తే కోర్టుకు వెళ్ళారు. అన్నిటికన్నా దారుణం రాజు గారు, నాకు ఇప్పుడు నిన్న ఎప్పుడైతే హైకోర్టు దీన్ని ఆపేసింది, స్టే ఇచ్చింది అంతే కదా. ఇప్పుడు సుమారుగా 6 వారాలు స్టే ఇచ్చింది. కనుక ఈ 6 వారాలు స్టే మాత్రమే ఇచ్చింది, ఇప్పటికి కూడా కొట్టేయలేదు, ఏం చేయలేదు. కానీ మీరు బయటకు వచ్చి ఏం చెప్పారండి, స్టే ఎందుకు ఇచ్చింది అని ఒక జవాబు చెప్పారా? అక్కడ మినిస్టర్ ఆయన జూపల్లి కృష్ణారావు గారు లీడ్ చేశారు బయట ప్రెస్ కాన్ఫరెన్స్. తర్వాత ఇంకా ఒకరిద్దరు పక్కల శ్రీహరి గారు వాళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు వచ్చేసి అంటే సింపుల్ గా, ఇదిగో వీళ్ళిద్దరు ఒకటయ్యారు, కాంగ్రెస్ టిఆర్ఎస్ ఒకటైపోయారు, కోర్టులో కేసేశారు, అక్కడ గవర్నర్ ను ఆపేశారు, కనుక పార్లమెంట్ లో బిల్ కాకుండా చేశారు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? మేము ఏం చేశామో, మేము చేసిన దగ్గర ఎక్కడ పొరపాటు జరిగింది, దాన్ని ఎలా మేము సవరించబోతున్నాము, తిరిగి దీన్ని ఎట్లా సాధిస్తాం, ఇది చెప్పాలి కదా. ఇదే చెప్పాలి కదా ప్రజలకు. ఇక్కడ ఇంత ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి బీసీలు ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయిన ఎన్నికలు, రేపో మాపో పోలింగ్ అయిపోతుంది అనుకున్నటువంటి సమయంలో అయిపోయినటువంటి దాన్ని మీరు హైప్ క్రియేట్ చేశారు. ఈ రాష్ట్రంలో లేని రోగాన్ని అంటించారు బీసీలకు అందరికి కూడా. మాకు అందరికి టికెట్ అయిపోయింది, రిజర్వేషన్స్ కూడా ఇచ్చేశారు. ఏ గ్రామంలో ఎస్సీ ఉంది, ఏ గ్రామంలో బీసీ ఉంది, ఎక్కడ సర్పంచ్ బీసీ వస్తున్నారు, ఇవన్నీ మీరు ఇచ్చేసారు కదా. ఇంత ఇచ్చి కోర్టులో వెళ్ళి ఆగిపోయినప్పుడు ఇప్పుడు మీరు ఏం చెప్పాలి మాకందరికి, ఎదురు చూస్తున్న వాళ్ళకు అంటే, ఇగో ఈ పొరపాటు జరిగింది, ఈ జీవో మేము ఇచ్చిన జీవోలో ప్రభుత్వానికి కోర్టుకి అభ్యంతరాలు ఉన్నాయి, 3 వారాలు 4 వారాలు టైం ఇచ్చారు, అయినా సరే మేము ఊరుకునేది లేదు, వీటిని సవరిస్తాం, చేస్తాము, ఎక్కడెక్కడ పొరపాటు ఉందో సరిదిద్దాం, చేసి తీరుతాం, 42% రిజర్వేషన్ తో ఎన్నికలకు వెళ్తాం, ఎన్నికలు చేస్తాం. కనుక అందరూ ఒక భరోసా ఇవ్వండి. మీరు
ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీరు? వాడిని వీడిని తిట్టడం ఏంటి అసలు మీ చేతగాంతనం కాకపోతే? వాళ్ళేమి ఇస్తామని ఏమో అనలేదు కదా, 42 చేసి తీర్తాం అని ఓట్లు వేయించుకున్నారా వాళ్ళు? ఓట్లు వేయించుకోడివి నువ్వు, మాటలు చెప్పి నువ్వు ఓట్లు వేయించుకున్న వాడివి. నీ నీ నిబద్ధత ఏంది అసలు? నువ్వు ముగ్గురిని వాళ్ళను 2 పార్టీలను తిట్టేసి చేతులు దురుపుకొని వెళ్ళిపోతావా? కనుక ఉరిదీస్తారు ప్రజలు. నువ్వు వెళ్ళిపోతానంటే కుదరదు, అంత ఈజీగా మోసం చేస్తాము. బీసీలు అంటే బీసీలు వెనకబడ్డోళ్ళు, వీళ్ళు ఏమైనా చేస్తా నేను నా మాయ మాటలతో అని అనుకుంటున్నావా? కేసీఆర్ ఏం చేశాడు మాయ మాటలతో? 10 ఏళ్ల తర్వాత బండకు కొట్టారు. నీకు ఆ పరిస్థితి కూడా రాదు. నీకు 5 ఇయర్ టర్మ్ కూడా పూర్తి చేయలేవు నువ్వు ఇలా అయితే. ప్రజలు మోసం చేస్తాను అని అంటే కనుక రాజుగారు మొదటి విషయం ఏంటంటే, ఈ విషయం ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు ఈ దేశంలో నిజంగా కూడా 50% మించిన జనాభా ఉంది. ఇంకా ఇప్పుడు చర్చ ఏంటి అంటే, ఈ వర్గాలకు ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఒక మాట అన్నారు, స్వాతంత్రం యొక్క అభివృద్ధి ఫలాలను మొట్టమొదటిగా అందాల్సింది ముస్లింలకు అని. ఎందుకన్నాడో అది ఏందో తెలియదా, ఆ స్టేట్మెంట్ నేను కన్సిడర్ చేయడం లేదు. కానీ బీసీలు ఎవరైతే బ్యాక్వర్డ్ కమ్యూనిటీ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వీళ్లకు ఈ ఫలాలు అందలేదు. ఇప్పటికి కూడా బీసీల్లో మీరు ఎస్సీలకు ఒక అదృష్టం ఏంటి అంటే, అంబేద్కర్ గారు పోరాటం చేసి ఈ దేశంలో 50-60 కులాలుగా ఉన్న ఎస్సీలను ఒకే కులం చేశారు. వాళ్ళ కులాలు మర్చిపోయారు అందరూ. మాలా మాదిగా ఇక్కడ గొడవ చేసినందుకు మళ్ళీ మందకృష్ణ మాదిగా పుణ్యమా అని ఈ 2 కులాలు ఉన్నాయేమో అని అనుకుంటాం ఇప్పటికీ. కానీ యాక్చువల్ గా 60 కులాలు 50 కులాలు ఉన్నాయి కదా, ఎందుకు మరి ఎవరికి తెలియవు ఇవన్నీ కూడా అంటే ఒక్క కులంగా నిలబడ్డారు ఇప్పుడు. అందుకే జనాభా 18 నుంచి 20% కనుక ఒక బలం వచ్చేసింది ఆ కమ్యూనిటీకి. అలాగే ఎస్టీల విషయంలో వచ్చినప్పుడు వాళ్ళు అడవుల్లో ఉంటారు కనుక వాళ్ళు పాపం వాళ్ళ అభివృద్ధికి చాలా దూరంలో ఉన్నారు. అందరికీ సింపతి ఉంది వాళ్ళ మీద, వాళ్ళు డెవలప్ కావాలనే కోరిక ఉంది కనుక వాళ్ళు ఏదో ఒక ప్రయత్నం నడుస్తుంది. కానీ ఏవి 2 లేని వాళ్ళు బీసీలు 100 కులాలుగా విడిపోయి ఉన్నారు కనుక వీళ్ళను కలిపే శక్తి లేదు. వీళ్ళు విడిపోయి ఉన్నారు ఇప్పటికి కూడా. బీసీ అనే ఒక కులంగా లేరు. అందుకని మండల్ కమిషన్ వచ్చినప్పుడు ఈ దేశంలో పెద్ద విప్లవం వచ్చింది. చాలా మంది ఇదేంటి పెట్రోల్ వేసుకొని తగలబెట్టుకున్నారు. ఎవరు? అగ్రవర్ణం పిల్లలు, యువత. అయిపోయింది మా కొంప మునిగింది, ఎందుకంటే ఇంకా బీసీల రిజర్వేషన్ వస్తే మాకేమీ ఉండదు అని. అంత పెద్ద వ్యతిరేక ఉద్యమం, మండల వ్యతిరేక ఉద్యమం జరిగింది ఈ దేశంలో. కానీ బీసీలు మాకు కావాలి అనే ఉద్యమం ఏం చేయలేదు. ఎందుకు అలా జరిగింది అంటే అంత వెనుకబాటుతనం ఉంది, అంత కాన్షియస్నెస్ లేదు బీసీలకు ఇప్పటికి కూడా. ఇప్పుడు నిన్న మీరు కోర్టు దగ్గర కొంతమంది ప్రదర్శనలు కానీ ఈ నెల రోజుల నుంచి ఈ చర్చ, ఇప్పుడు ఏంటంటే చదువు వచ్చింది, చదువు వచ్చాక కొద్దిగా జ్ఞానం వచ్చింది. అవును కదా, మేము పవర్ కి అయితే దూరంగా ఉన్నాము అనేది ఒక కాన్షియస్నెస్ వచ్చింది. అధికారము కొంతమందే చెలాయిస్తున్నారు, ఎప్పుడు కూడా మాకు పవర్ అనేది అందలేదు అనేది ఒక మెలకువ వచ్చింది. ఒక ఎన్టీ రామారావు పీరియడ్ లో మాత్రమే మొదటిసారి లోకల్ బాడీ ఎన్నికల్లో వార్డు మెంబర్స్, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు అందరూ కూడా బీసీలకు టికెట్ ఇవ్వబడ్డాయి. అప్పుడు దాంతో ఏమైందంటే మొదటిసారి పవర్ అనేది ఎట్లుంటుందో టేస్ట్ చూశారు కూడా. కనుక ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో బీసీలు కాస్త అక్కడక్కడ ఊర్లలో నాయకులు అయ్యారు అంటే ఆ పీరియడ్ లో అయ్యారు. నాయకత్వం ఇలా ఉంటుంది అని కూడా తెలిసి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఏమైపోయింది అని అంటే ఇంకా వాళ్ళకి ఎప్పుడు పవర్ పెద్దగా దొరకలేదు. ఏది ఏమైనా రాజీవ్ గాంధీ చేసిన గొప్ప విషయము 74 రాజ్యాంగం యొక్క దీని కారణంగా, సవరణ కారణంగా ఈ లోకల్ బాడీ దీంట్లో ఎలక్షన్స్ కంపల్సరీ అయిపోయినాయి. పంచాయతీరాజ్ ఇది సిస్టమ్ గట్టిగా బలపడ్డది. ప్రతి 5 ఏళ్లకు 6 ఏళ్లకు ఎన్నికలు పక్కాగా వస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఏంటంటే అధికార వికేంద్రీకరణ జరిగింది. ఇదైతే పక్కా రాజీవ్ గాంధీ గారి పీరియడ్ కారణంగా జరిగింది, ఇది ఆ నిర్ణయం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా ఈ బీసీలు, అందులో బీసీల పాత్ర ఏదైతే ఉందో చట్టబద్ధం కాలేదు. తప్పనిసరిగా వీళ్ళకి టికెట్లు ఇవ్వాలి అనేటువంటి స్థితి రాలేదు. కనుక ఇది నేను చదువులో, ఉద్యోగాల్లో మెరిట్ ఏదైతే ఉందో
అక్కడ 50% విషయం ఇదంతా కూడా ఆల్రెడీ కోర్టుల్లో చర్చ ఉంది, ఇదంతా ఉంది. కానీ ఈ ఎన్నికల్లో దీన్ని ఏమంటామంటే ప్రాతినిధ్యము అంటాం. కనుక ఈ వెనుకబడిన వర్గాల యొక్క ప్రాతినిధ్యము అనేది సంపూర్ణంగా జరగలేదు. నాయకత్వం అనేది వీళ్ళ ఈ సెక్షన్స్ కి ఎన్నడూ అందలేదు. అందనప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రయత్నం చేయొచ్చు, దీంట్లో తప్పేం లేదు. కనుక చేస్తే ఆ చిత్తశుద్ధి ఉండాలి. తమిళనాడులో చేసినట్టుగా అందరూ కలిసి చేయాలి. 9th షెడ్యూల్లోకి ఇది వస్తే తప్ప ఇది అయ్యేది కాదు. కనుక ఊరికే మాటలు చెప్పి మోసం చేసి మాయదారి మాటలతోటి ఇప్పుడు కాలేదు మళ్ళీ ఇంకొకసారి అని వాయిదాలు వేస్తూ ఇలా ప్రజలను మభ్యపెట్టడము, తప్పుదారి పట్టించడం సరైనది అయితే కాదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎలా కనబడుతుందంటే నిజంగా చేయాలనుకుంటే ఒక ప్రాసెస్ ప్రకారం చేయడము అదంతా కూడా చేయాలి. కేవలం ఏంటంటే పక్క పార్టీల మీదకి నెపం నెట్టేద్దాం, లేకపోతే ఇంకొక పొలిటికల్ పార్టీని ఇరుకుని పెడదాము అనేటువంటి ఉద్దేశం కనబడుతుందా, లేకపోతే హామీ ఇచ్చేసాము ముందు ప్రజలు మాకు ఓట్లు పడ్డాయి తర్వాత ఏం జరిగితే తర్వాత చూద్దాంలే అనేటువంటి పరిస్థితి ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు చాలా మంది అదే అంటున్నారు, నిజంగా చిత్తశుద్ధి లేదు బీసీలకు ఏదైనా చేద్దామని చెప్పి. చిత్తశుద్ధిని నేను కాంగ్రెస్ విషయానికి వస్తే మీరు మీ బ్యాక్గ్రౌండ్ మీరు ప్రతిసారి గొప్పగా మాట్లాడతారు, కానీ ఇప్పటికి కూడా ఒక బ్లాట్ అంటాం, ఒక మచ్చ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక్క బీసీ కూడా 75 ఏళ్లలో ముఖ్యమంత్రి ఎందుకు కాలేదు? అత్యధిక కాలం కాంగ్రెస్ కదా ఈ దేశాన్ని రూల్ చేసింది. దీనికి జవాబు ఉందా కాంగ్రెస్ దగ్గర? ఒకటి. రెండవ విషయము, మీరు మీరు ఇంతకాలం పాలించారు, మీ మినిస్ట్రీలో కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ 10% దాటి బీసీలకు మినిస్ట్రీ పదవులు ఇచ్చారు, మినిస్టర్స్ గా ఇచ్చారు అని ఈ 75 ఏళ్లలో ఎక్కడన్నా మీకు స్టోరీ ఉందా? లేదు. తర్వాత మీ రాహుల్ గాంధీ దేశమంతా తిరిగి డప్పు కొడితే ఏమంటున్నాడంటే అయ్యో అన్యాయం జరిగిపోతుంది, ప్రాతినిధ్యం లేదు బీసీలకు, మోడీ అన్యాయం చేస్తున్నాడు, చూడండి సెక్రటరియట్ లో సెంట్రల్ సెక్రటరియట్ లో ఎక్కడున్నారు బీసీలు, ఎందుకు కనపడడం లేదు అని చాలా చాలా పెద్ద ప్రశ్న వేసి నేనేదో దేశాన్ని అంతా చేసేస్తున్నానని అనుకుంటాడు అమాయకంగా. అయ్యా రాహుల్ గాంధీ నీకు తెలియదా, అక్కడ సెక్రటరియట్ లో ఒక బీసీ ఐఏఎస్ ఆఫీసర్ అక్కడికి రావాలి అంటే 40 ఏళ్ల క్రితం మీరు మండల్ కమిషన్ అప్పుడు ఆమోదించి 40-50 ఏళ్ల క్రితం రిజర్వేషన్స్ ఇచ్చింటే ఐఏఎస్లు ఈ పార్టీకి సెలెక్ట్ అయ్యి బీసీలు కొంతమంది అన్నా సెక్రటరియట్ కు చేరుకుంటారు. ఇది మీరే కారణం, మీకు తెలియదు, మీరే కారణం అని కూడా మీకు తెలియదు. అది ఎంత మీ అమాయకత్వమో అజ్ఞానమో మీకు తెలియదు. ఇది కాంగ్రెస్ యొక్క చరిత్ర నేను చెప్తున్నది. కులగణన అనేది ఈ మధ్యలో డప్పు కొట్టుకుంటూ చెప్తున్నారు దేశం అంతా కూడా. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా కులగణన ఎందుకు చేయలేదు అనే దానికి మీరు జవాబు చెప్పాలి కదా. పోనీ లాస్ట్ టైం మన్మోహన్ సింగ్ చివరి దశ ఉన్నప్పుడు చేసినా దాన్ని ప్రకటించలేదు. కులగణన 75 ఏళ్లలో మీరు ఎందుకు చేయలేదు, చేసినా కూడా ఎందుకు ప్రకటించలేదు? ఇది కదా జవాబు చెప్పాల్సింది. స్వాతంత్రం రాకముందు 1930లో జరిగిన కులగణనే కానీ మళ్ళీ ఇప్పటి వరకు జరగలేదు కదా. దీనికి బాధ్యత మీరే కదా చెప్పాల్సింది. మోడీ చెప్పడం లేదు, మేము చేసేస్తాము, మోడీ ఎందుకు చెప్పడం లేదు, కులగణన చేసి తీరాల్సిందే, బీసీలకు న్యాయం ఇదేది కొత్తగా తీసుకొచ్చి ఎన్నోసార్లు మీరు చేసినట్టు మోడీ చేయనట్టుగా. కనుక ఇది మీ స్టోరీ అండి. మోడీ గారి ప్రభుత్వంలో 27% బీసీలకు 3 సార్లు, ఇది 3వసారి కూడా బీసీలకు మినిస్ట్రీ ఇచ్చారు కదా. బీసీ కమిషన్ కు చట్టబద్ధ హోదా ఇచ్చారు కదా. అయితే ఇమ్మీడియట్ గా ఇదేమో కాంగ్రెస్ యొక్క చరిత్ర. సరే ఈవెన్ కేసీఆర్ కూడా ఆయనకు అది రియలైజ్ అయ్యాడు, ఇది పార్లమెంట్ లో చట్టం చేయండి అది అయ్యేది కాదని అనుకున్నాడు. తాను చేసే పద్ధతిలో తాను చేశాడు. తనేం ఈ అబౌవ్ 50 దాటేస్తాను 70-80% ఇచ్చేస్తాం బీసీలకు అని అనలేదు. కనుక ఆయన ఇప్పుడు ఏమో అనడానికి వీల్లేదు. కనుక ఇప్పటికైనా కాంగ్రెస్ చేయాల్సింది ఏంటంటే, మీరు ఎక్కడ కూడా చేయలేదు. బీహార్లో ఫెయిల్ అయిపోయింది, ఎందుకు ఫెయిల్ అయింది మీరు స్టడీ చేయండి. తమిళనాడులో సక్సెస్ అయింది, ఎందుకు సక్సెస్ అయింది మీరు స్టడీ చేయండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికి కూడా మీరు కర్ణాటకలో మీరేం చేశారు, కర్ణాటకలో ఎందుకు కులగణన చేశారు, రద్దు చేశారు, మళ్ళా చేస్తూ ఉన్నారు. మీ దగ్గర విత్ ఇన్ యువర్ పార్టీ దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఇష్యూస్. అందుకని రేవంత్ రెడ్డి ఇప్పుడు నిజంగా ఆయన బ్రతికి ఉండాలంటే 5 years టర్మ్ పూర్తి చేయాలంటే ఇది ముందు నెయ్యి వెనక గొయ్యి అనే పరిస్థితి ఏర్పడ్డది. ఆయనను తొలగించి బీసీ ముఖ్యమంత్రిని
చేసే పరిస్థితి వస్తుంది ఒకవేళ ఆయన చేయకపోతే. అందుకని ఆయన చేయాలంటే ఏం చేయాలి అని అంటే పోయి ఢిల్లీలో కూర్చొని మోడీని రాహుల్ గాంధీని ఇద్దరిని పట్టుకోవాలి. అయ్యా పార్లమెంట్ లో బిల్లు చేయండి, మేము ఇది చేశాము, మేము అందరం ఏకగ్రీవంగానే పంపించాము, మాకు 9th షెడ్యూల్లో తమిళనాడు మాదిరిగా ఇవ్వండి అని చిత్తశుద్ధితో మీరు ఇంపెరికల్ డేటా ఇదంతా కూడా పూర్తి చేసేసి కోర్టులో కూడా మీరు కోర్టులో కేసు వేయొద్దు అని అంటారు. అదేంటండి, మీరేమన్నా ల్యాండ్ డీల్ చేస్తున్నారా? బయట అంటే మీరు చాలా కాంట్రాక్ట్లు, ల్యాండ్ డీల్స్ ఇవన్నీ అలవాటు, ఎవడు కోర్టుకు వెళ్లకుండా చేస్తారు. 10 కోట్ల 100 కోట్ల ఆస్తులను కబ్జా చేస్తారు రాజకీయ నాయకులు. ఇది కూడా అలాంటిదా? మీరు ప్రభుత్వంలో ఉన్నారు, వాడెళ్ళకూడదు కోర్టుకు, వీడెళ్ళకూడదు, బీఆర్ఎస్ పంపించింది, ఆయన వాదించాడు. అరే మీరు ఏ ఇష్యూ అయినా తప్పకుండా ఫుల్ ప్రూఫ్ మెథడ్ అనేది ఒకటి ఉంటుంది, అది చేత కాలేదని చెప్పండి. మీరు చట్టబద్ధమైనటువంటి ఒక చట్టాన్ని తయారు చేయడం మీకు వీలు కాలేదు, దాన్ని పట్టుకొని వాడిపైన వీడిపైన ఏడవడం ఏంది? అందుకని మీరు నిజాయితీగా చెయ్యండి ఎక్సర్సైజ్. తెలియకపోతే మాకు తెలియట్లేదని అడగండి, మోడీతో వెళ్ళి కూర్చోండి, మాకు సహకరించమని చెప్పండి. సహకరించకపోతే పబ్లిక్ లోకి వెళ్ళండి, మోడీ గారు ఇవ్వడం లేదు, మీరు బిల్లు పెడితే మాకు సపోర్ట్ చేయడం లేదని చెప్పండి మీరు అప్పుడు. కనుక ఇది పద్ధతి. కానీ మీరు ఊరికే ఇప్పుడు ఇచ్చేసాము, తనుకు తెచ్చారు, ఇంకా అయిపోయింది, నెక్స్ట్ ఎలక్షన్స్ పాత పద్ధతిలో పోతాము అంటే నీ కొంప మునుగుతుంది రేవంత్ రెడ్డిది. రేవంత్ రెడ్డి దిగిపోవాల్సి వస్తుంది ఈ ఇష్యూలో అండి. కనుక ఇది జరిగింది ఏదో మంచిగా జరిగింది. కనుక బీసీలకు ఇప్పుడైనా కూడా వాళ్ళ ఆస్పిరేషన్స్ బాగా ఉన్నాయి, మేము రాజకీయాల్లో ఎదగాలనేటువంటి కోరిక ఉంది. కనుక దాన్ని లేపారు, మీరే లేని కోరికను వాళ్ళకి కలిగించారు. కనుక దాని పరిష్కారం కూడా మీరు చూపాల్సిందే. కాంగ్రెస్ చేసినటువంటి పాపమో పుణ్యమో కానీ అది తప్పించుకోలేదు. ఇప్పుడు ఇంత దూరం వచ్చిన తర్వాత వెనక్కి తగ్గే ప్రశ్నే ఉండదు, తగ్గితే తీసేస్తారు, తొలగిస్తారు ప్రజలు కూడా. చూద్దాం మురళి గారు, మీరు అన్నట్టు ఇక మీదటైనా కూడా జరిగిందేదో జరిగింది, తప్పిదాలు జరిగి ఇక మీదటైనా ఆ చిత్తశుద్ధితో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందా అనేది చూడాలి. చేయకపోతే ఏం జరుగుతుందో కూడా తీవ్రమైనటువంటి పరిణామాలు కూడా ఆ కమ్యూనిటీ నుంచి, బీసీ నుంచి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి చూద్దాం, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి మా ప్రేక్షకులను కూడా నేను అడుగుతున్నాను, బీసీలకు రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ నిజంగానే చిత్తశుద్ధిని ప్రదర్శించిందా, లేదంటే కేవలం హామీల వరకు ఇచ్చేసి తర్వాత చూసుకుందాం లేనటువంటి ధోరణి అవలంబిస్తోందా? ఎవరు దోషులు, ఎవరిది తప్పు మీరే నిర్ణయించండి. కామెంట్స్ ద్వారా మీ యొక్క అభిప్రాయాలను మాకు తెలియజేయండి. అలాగే మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్ కోరుకుంటున్నారో కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయచ్చు. మరొక అంశంతో మనం మళ్ళీ కలుసుకుంటాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.